బ్రేకింగ్ న్యూస్. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై తన మార్క్ చూపించారు ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలపై వెనక్కి తగ్గేదే లేదన్నారు. ప్రభుత్వం వాయిదా వేయాలని కోరినా కాదని తెగేసి చెప్పారు. అభ్యర్థుల ఆందోళనతో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేయలేమని, అలా చేస్తే అభ్యర్థుల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. అంతేకాకుండా గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఎక్కడా రోస్టర్ పాయింట్ల ప్రస్తావన లేదని తెలిపింది. ఇదంతా కొన్ని కోచింగ్ సెంటర్ల కుట్రగా అభివర్ణించింది ఏపీపీఎస్సీ. దీనిపై ప్రభుత్వానికి లేఖ రాస్తుంది. అయితే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ తీసుకున్న ఇండిపెండెంట్ డెసిషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయాలని కోరినా ఏపీపీఎస్సీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. వాస్తవానికి కమిషన్ అనేది ఓ ఇండిపెండెంట్ సంస్థ. వాటి నిర్ణయాలు కూడా అలానే ఉండాలి. దీంతో ఇప్పుడు ఏపీపీఎస్సీ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పనిచేస్తోందని కితాబిస్తున్నారు. పరీక్షలు రాసేవారు కూడా రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగకుండా టాలెంట్తో జాబ్ సంపాదించుకోవాలని సూచిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ ఇండిపెండెంట్ డెసిషన్ పట్ల అభ్యర్థులు ఏమంటున్నారు? చూసుకుంటే ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఏపీపీఎస్సీ చరిత్రలోనే స్వతంత్రంగా నిర్ణయించింది. ఎందుకంటే ఏపీపీఎస్సీ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. ఇక్కడ దేంట్లో రాజకీయ ప్రమేయం కానీ లేకపోతే అధికారుల ప్రమేయం కానీ ఉండదు. పూర్తి స్థాయిలో చైర్మన్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అది ఒక రబ్బర్ స్టాంప్ గా మారింది గత ప్రభుత్వాల్లో కానీ గత పాలకుల విషయంలో. కానీ తాజాగా ఏపీపీఎస్సీ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం పలువురు మేధావులు విశ్లేషకులు మాత్రం సమర్థిస్తున్నారు. ఎందుకంటే ఏపీపీఎస్సీ అనేది స్వతంత్ర ప్రతిపత్తుల సంస్థ కాబట్టి ఉద్యోగుల నియామకాల విషయంలో కానీ పరీక్షల విషయంలో కానీ ఎక్కడ రాజకీయ జోక్యం లేకుండా ఆమె తీసుకుంటున్న నిర్ణయాన్ని ఎక్కువ మంది హర్షిస్తున్నారు. కావాలనే కొంతమంది కుట్రగా, ఎందుకంటే గతంలో వైసీపీ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్ లో ఎక్కడా రోస్టర్ విధానం అనే అంశమే లేదు. సో ఈ నేపథ్యంలో దాన్ని ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలి అనేది కూడా ఏపీపీఎస్సీ చెప్తున్న ప్రధానమైన ఆరోపణ. సో దాంతో పాటుగా హైకోర్టుకు సంబంధించి కానీ లేదా మిగిలిన విషయాలకు సంబంధించి కానీ ఎటువంటి మెయిన్ పరీక్ష రాయకుండా ఉన్న విద్యార్థులు భవిష్యత్తులో మళ్ళీ ఆ మెయిన్ పరీక్ష రాసి ఉద్యోగాలు పొందాలని ఏకైక దురుద్దేశంతో కొన్ని కోచింగ్ సెంటర్ నిర్వాహకులు కావచ్చు, లేకపోతే ఎక్కువ సార్లు ఏపీపీఎస్సీ రాసిన వాళ్ళు కావచ్చు, దీన్ని ప్రధానంగా ఆయుధంగా ఉపయోగించుకొని వాయిదా వేయించాలనేది కుట్ర పన్నుతున్నారు. ఈ కుట్రలో భాగంగానే ప్రభుత్వం కూడా లేఖ రాయటం జరిగింది. సో కానీ ఏపీపీఎస్సీ మాత్రం అటువంటి నిర్ణయం తీసుకునే ప్రసక్తే లేదు. ఎన్నికల కోడ్తో పాటు భవిష్యత్తులో అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ఉండాలనేది తమ విధానం అని చెప్పి కూడా ఏపీపీఎస్సీ స్పష్టమైన ప్రకటన చేసింది. ఆ ప్రకటనకు అనుగుణంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 90,000 మంది పైగా కూడా విద్యార్థులు పరీక్ష రాయబోతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ఒకవైపు సమర్థించాలా లేదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ప్రభుత్వం రాసిన లేఖని కానీ లేకపోతే సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినా కానీ ఏపీపీఎస్సీ అయితే మాత్రం చైర్మన్ ఆమె నిర్ణయాన్ని వెనుక తీసుకోలేదు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరీక్షా కేంద్రాలు కొనసాగబోతున్నాయి. దాదాపుగా 175 పరీక్షా కేంద్రాల్లో 92,250 మంది అభ్యర్థులు ఈ రోజు పరీక్ష రాయబోతున్నారు. అయితే మరి నిన్న సాయంకాలం వరకు పరీక్ష జరుగుతుందా లేదా అని తెలియకని కొంత అయోమయం నెలకొని ఉంది. కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చే పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు ప్రశ్నగా మారిపోయింది. రాధిక. థ్యాంక్ యూ శివ.